విద్యార్థుల్లో ఒక స్నేహపూర్వక వాతావరణం పెంపొందించడానికి వారి మధ్య ఉన్నటువంటి ఒక స్నేహానికి గల గుర్తును చిరకాల స్థాయిలో నిలిచిపోయేలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎంతగానో దోహదపడతాయని అక్కినపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మంద జానయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కినపల్లి మోడల్ స్కూల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు వీడుకోలు సమావేశం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రదర్శన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రిన్సిపల్ మంద జానయ్య. ఆట పాటలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టగా పలువురు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ విద్యార్థుల్లో ఫుల్ జోష్ను నింపాయి. అనంతరం మీడియాతో ప్రిన్సిపల్ జానయ్య మాట్లాడుతూ వీడుకోలు సమావేశం అనేది కొంత బాధాకరంగానే ఉంటుందని, టీచర్స్ కు విద్యార్థుల స్నేహానికి కొంత బాధాకరంగా ఉంటుందని అన్నారు. విద్యార్థులు బయట సమాజంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే మంచి ఎడ్యుకేషన్ ను వారిలో పెంపొందించేందుకు అధ్యాపకులు చాలా కృషి చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు వార్షిక ఎగ్జామ్స్ లో మంచి ఫలితాలు సాధించి ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నంగునూరు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రామస్వామి గౌడ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం, మోడల్ స్కూల్ అధ్యాపకులు శ్రీనివాస్, రజనీ, శ్రీనివాస్, పవన్ కుమార్, ప్రభాకర్, సుధాకర్, రవీందర్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మోడల్ స్కూల్ అక్కినపల్లిలో 10th క్లాస్ విద్యార్థులకు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ ఫేర్వెల్ పార్టీ జరపడం జరిగింది. ప్రతి విద్యార్థి జీవితంలో కూడా ఈ ఫేర్వెల్ పార్టీ అనేది ఎదుర్కోవాల్సినటువంటి సందర్భమే. ఇట్లా వీడ్కోలు సమావేశం అనేది వెళ్తున్నప్పుడు కొంత బాధాకరంగా ఉంటది. అటు టీచర్స్ కి, ఇటు విద్యార్థులకు వాళ్ళ మధ్యలో ఉన్న స్నేహానికి మొత్తం కూడా కొంత బాధాకరంగా ఉంటది. అయినా కానీ తప్పదు ఈ సిచ్యువేషన్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం యాజ్ ఏ టీచర్స్ గా ఏంటంటే వాళ్ళని మనం వెల్ విషర్స్ గా మనం ఇంతకాలం మనం వాళ్ళతోటి విద్యా బోధన చేసి వాళ్ళలో మంచి ఎడ్యుకేషన్ స్కిల్స్ పెంపొందించి వాళ్ళని బయటికి పంపుతున్నాం కాబట్టి బయట సమాజంలో ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అనేది మనం నేర్పి పంపుతాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేసేటువంటి ఎగ్జామ్స్ లో వాళ్ళు మంచిగా చదువుకునేటట్టు, మంచిగా రాసేటట్టు, ఎగ్జామ్స్ లో మంచి పాస్ రిజల్ట్ వచ్చినట్టు కూడా మనం ఆకాంక్షించి అందరి స్టూడెంట్స్ తోటి కూడా విషెస్ చెప్పించి మనం బయటికి అంటే ఫేర్వెల్ ఇస్తాము.